బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు కంప్లీట్ వీడియో అనేది క్వాంట్ స్ట్రాటజీ అనమాట. సో బేసిక్స్ టు అడ్వాన్స్డ్ ఎలాగా స్కోర్స్ అనేవి మనం హై స్కోర్ అనేది కట్ ఆఫ్ కన్నా ఎక్కువ ఎలా తెచ్చుకోవాలి, ఫుల్ స్ట్రాటజీ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో క్వాంట్ స్ట్రాటజీ మెయిన్ అసలు రీజనింగ్ ఇంగ్లీష్తో కంపేర్ చేసుకుంటే క్వాంట్ అనేది కొంచెం టిపికల్ అనమాట. కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. రీజనింగ్ అనేది లాజికల్గా మనం ఆన్సర్ చేస్తూ వెళ్ళాలి. క్వాంట్ అనేది ఫార్ములాస్ ఉంటాయి, అలాగే ఫుల్ ప్యూర్ మ్యాథ్స్ లాగా థియరీలా ఉంటుంది. సో మనం బేసిక్స్ అనేవి చాలా ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి టాపిక్ డీటెయిల్డ్ పిన్ టు పిన్ అనేది నేర్చుకోవాలి. సో క్వాంట్ అలాగే సెక్షనల్ కట్ ఆఫ్స్ ఉంటాయి కదా మనకి ఎగ్జామ్స్కి. సో సెక్షనల్ కట్ ఆఫ్ కన్నా ఎక్కువ స్కోరింగ్ చేయాలంటే స్ట్రాటజీ ఏంటి, క్వాంట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, అలాగే సోర్సెస్ ఏంటి, అలాగే మెంటర్స్ ఏంటి అవైలబుల్గా ఉన్నారు, ఎవరు బెస్ట్ ఏంటి అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో క్వాంట్ స్ట్రాటజీ వచ్చేసి కంప్లీట్గా స్పీడ్ అండి. ఓకేనా, స్పీడ్గా మనం చేయాలి. డిస్కస్ చేస్తే మనం నార్మల్గా మనకి ఆశిష్ అరోరా సార్ ఉంటారు, యూట్యూబ్లో క్లాసెస్ ఉంటాయి, మీరు బేసిక్స్ వినండి. చాలా వీడియోస్ ఉంటాయి అతనికి. లేదంటే సంతాన సార్ ఉంటారు, హర్షల్ సార్ ఉంటారు. సో ఇవన్నీ యూట్యూబ్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. లేదంటే వన్ థింగ్ అండి ఏంటంటే, ఇది నార్మల్గా నేను సజెస్ట్ చేస్తున్నది, కానీ వీళ్ళలో మీకు ఎవరిదైతే మనకి అర్థమవుతుంది, చూజ్ యువర్ ఓన్ మెంటర్. ఓకేనా, మనకి ఎవరిదైతే అర్థమవుతుంది నీట్గా అనేది యూ హ్యావ్ టు డిసైడ్. సో చాయిస్ ఈస్ యువర్స్, ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్ స్కిల్స్. సో ఇవి అయితే మెయిన్గా నార్మల్గా ఎక్కువగా మనకి ఉండే బేసిక్ ఛానల్స్. సో మిగతా కూడా ఉంటాయి. సో అందుకే చెప్తున్నాను, మీరు చూస్ చేసుకోవాలి రైట్ మెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటాయి మనకి. లేదంటే కోర్సెస్ కూడా మీరు పర్చేస్ చేసి తీసుకోవచ్చు. వీళ్ళ బ్యాచెస్వి ఉంటాయి కదా, మ్యాథ్స్ హీరో అని, లేదంటే అడ్డా 247లో కూడా ఉంటాయి. అలాగే హర్షల్ సార్స్ కూడా 0 to 20 క్లాసెస్ ఉంటాయి. సో మీరు కంప్లీట్గా రైట్ మెంటర్ని చూస్ చేసుకొని దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సైడ్ నుంచి ఒక మెంటర్ అనేది ఒకటి ఇంపార్టెంట్ అయితే, అలాగే మన సైడ్ నుంచి కూడా ఒక బేసిక్ అనేది డీటెయిల్స్ అనేవి మనం కొంచెం ఐడియా ఉండాలి. ఏంటి అసలు మినిమం బేసిక్ స్టడీ అనేది ఉండాలి. సో ఏంటి క్వాంట్ మెయిన్ బేస్ మీద ఏముంటాయంటే టేబుల్స్ రావాలి, అలాగే స్క్వేర్స్ రావాలి, క్యూబ్స్ రావాలి, పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్ టేబుల్ ఉండాలి. టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఇవన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది. అలాగే పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్ అనేది మన ఛానల్లో మీకు ఆల్రెడీ షార్ట్ నేను అప్లోడ్ చేశాను, మీకు కావాలంటే అది వాచ్ చేయండి. సో ఇవన్నీ చాలా పక్కా అనమాట. ఏంటి ఇవి లేకపోతే మనం చేయలేమా అంటే చేయగలం, కానీ ఏంటంటే క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది, అలాగే మనకి టైం వేస్ట్ అనేది అవుతూ ఉంటుంది. సో బ్యాంక్ ఎగ్జామ్స్ అంటేనే స్పీడ్ కదండి. సో మనం యూ హ్యావ్ టు ప్రాక్టీస్, లెర్న్. ఓకే, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్ ఉంటుంది. ఇవి చాలా కంపల్సరీగా నేర్చుకోవాల్సింది. టేబుల్స్ 2020s అప్ టు 2020s, ఇంకా రిమైనింగ్ కూడా నేర్చుకుందామంటే అది మీ చాయిస్. అలాగే స్క్వేర్స్ 50 స్క్వేర్స్ మినిమం రావాలి. సో క్యూబ్స్ కూడా 30 క్యూబ్స్ మినిమం పక్కా రావాలి. ఎందుకంటే సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్ అనేవి మనకి 10 to 14 క్వశ్చన్స్ అనేవి సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్సే చాలా ఛాన్సెస్ వస్తాయి మనకి ఎగ్జామ్లో. సో మనకి బేసిక్గా ఈ టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ మెయిన్ వీటి మీదే బేస్ అయ్యి ఉంటాయి. పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్ టేబుల్ ఇవనేది మనం ఎప్పుడైతే ఎక్స్పర్ట్ అవుతామో, ఇవి చాలా బాగా ప్రాక్టీస్ చేస్తామో, సో అవి మనం సింప్లిఫికేషన్స్ దగ్గర స్కోరింగ్ ఎక్కువ అవుతుంది. అలాగే there is no chance for mistakes అన్నమాట. సో you can score more marks based on this knowledge. సో మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాల్సిందే కన్ఫామ్గా. పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్ టేబుల్ అనేది వీడియోలో చూడండి, ఉంటుంది, నోట్ చేసుకొని చదవండి. సో ఇవనేది బేసిక్ ఫౌండేషన్ అన్నమాట. సో ఏబీసీలు ఎలా మనకి ఇప్పుడు వర్డ్స్ ఫార్మేషన్ చేయడానికైనా ఒక లెర్నింగ్ స్టేజ్లో మనకి ఏబీసీలు నెంబర్స్ ఎలాగా, ఆల్ఫాబెట్స్ నెంబర్స్ ఎలా నేర్చుకుంటామో, సేమ్ క్వాంట్ కూడా ఇది ఫౌండేషన్ లెవెల్స్లో మనకి మినిమం బేసిక్స్ తెలుసుకోవాల్సినవి టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్ టేబుల్ అన్నమాట.
సో న్యూగా వచ్చే వాళ్ళైతే కన్ఫామ్గా చూడండి, మీరు ఇంకా ఈజీగా ఉంటుంది. ఆ నేమ్ కొట్టినా మీకు తెలుస్తుంది పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్ అనేది. మీరు ఇదివరకు వినే ఉంటారు, మన స్కూల్స్లో కానీ ఎక్కడైనా నేర్చుకునే ఉంటాం. మ్యాథ్స్ అనేది మన డైలీ లైఫ్లో ఎక్కడ విడిచిపెట్టదు. సో టేబుల్స్ అనేవి ఉంటాయి, స్క్వేర్స్ ఉంటాయి, క్యూబ్స్, ఇది వీ ఆల్రెడీ లెర్న్ అబౌట్ ఆల్ దీస్ టాపిక్స్. బట్ యూ హ్యావ్ టు మెమరైజ్ దీస్ టాపిక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ క్లియర్లీ. సో నార్మల్గా మనం బేసిక్గా నెగ్లెక్ట్ చేస్తూ నేర్చుకుని వచ్చి ఉంటాం, కానీ ఇక్కడ కన్ఫామ్గా నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ అనేవి సో ఈజీ టాపిక్స్. వితౌట్ ఎనీ ఫార్ములాస్ యూసెస్ యూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్స్. సో ఈజీగా స్కోర్ చేయాలంటే ఒక 10 to 14 క్వశ్చన్స్ రావచ్చు ఒక్కొక్క కొన్ని ఎగ్జామ్స్లో. సో మనకి ఇవనేవి చాలా సింపుల్ కాబట్టి ఈ టాపిక్స్ 4 టాపిక్స్ అనేవి మనకి బాగా ఉంటే నాలెడ్జ్, సో ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తే, సో యూ కెన్ బి ఈజీలీ అటెంప్ట్ దట్ క్వశ్చన్స్ ఈజీలీ. సో యూ కెన్ స్కోర్ మోర్ మార్క్స్. అంటే వేరే క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయడానికి మనకి ఇంత ప్రాక్టీస్ చేస్తే ఇవి మనకి టైం తక్కువలో ఇన్ టైంలో మనం సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ అనేవి సాల్వ్ చేస్తాం. అలాగే వేరే దగ్గర క్వశ్చన్స్ దగ్గర కూడా మనకి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో ఈజీగా ఇక ఫర్ ఎగ్జాంపుల్ 20 స్క్వేర్ ఆర్ 24 25 సార్ 19 6 సార్ 19 17 ఇలా వచ్చింది అనుకో క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడతాం. అదే టేబుల్స్ ఇలా మనకి చాలా వచ్చిందనుకో, ఫ్రీక్వెంట్గా వస్తాయి చాలా కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేవి. మనకి మిగతా టాపిక్స్ ప్రాఫిట్స్ అండ్ లాస్ అవ్వచ్చు, మిగతా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కానీ ఎక్కడైనా క్యాలిక్యులేషన్స్ లేనిది టాపిక్ ఉండదు. సో మనకి బేసిక్స్ అవనేవి వచ్చాయనుకో టైం వేస్ట్ అనేది అవ్వదు. సో మిగతా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మనకి టైం ఉంటుంది, ఇన్ టైంలో ఆన్సర్ చేయడానికి కూడా. సో కన్ఫామ్గా నేర్చుకోండి టేబుల్స్ 20 అప్ టు 20s. మిగతావి నేర్చుకుంటానంటే అప్ టు యువర్ చాయిస్. స్క్వేర్స్ వచ్చేసి 50, క్యూబ్స్ వచ్చేసి 30 కన్ఫామ్గా. పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్ టేబుల్ మీకు ఐడియా ఉంటే నేర్చుకోండి, లేదంటే మన ఛానల్లో షార్ట్ కింద అప్లోడ్ చేశాను, ఆ టేబుల్ నోట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. సో మీరు అలా లెర్నింగ్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఇవి ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఒక్కొక్క టాపిక్ అలాగా మెయింటైన్ చేసుకుంటూ కన్సిస్టెన్సీతో నేర్చుకుంటూ వెళ్తుంటే ఇవి ఎంత హెల్ప్ఫుల్ అవుతున్నాయో మీరే చూస్తారు. సో ఇది బేసిక్ అనేది. నెక్స్ట్ క్లాసెస్ వినాలంటే టాపిక్ వైజ్ సిలబస్ తీసుకోండి, క్వాంట్ సిలబస్ ఏంటో నోట్ చేసుకోండి. ఒక్కొక్క టాపిక్కి ఆ మెంటర్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఎవరైతే అర్థమవుతుందో, ఎవరి క్లాస్ అయితే అర్థమవుతుందో అనేది అది ఇంపార్టెంట్ అండి. సో ఇలా చేస్తే అలా అనేది ఉండదు. సో స్ట్రాటజీ అనేది మన స్ట్రాటజీ మనమే క్రియేట్ చేసుకోవాలి. సో మనకి ఎవరిది అర్థమవుతుందో, ఒకరికి ఒక్కసారి చదివితే వస్తుంది, మిగతా వాళ్ళకి 2 times 3 times అలా అలా రిపీట్ చేస్తూ ఉండాలి. సో ఎవరిది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటర్ది అర్థమవుతుంది. సో మనకి అనేది చూస్ చేసుకొని ఆ మెంటర్ని ఫాలో అవ్వండి. ఒక్కొక్క టాపిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మనం. సో ఇవి ఒక పార్ట్ అయితే, ఈ స్క్వేర్స్ క్యూబ్స్ అనేవి ఒక పార్ట్ అయితే, రిమైనింగ్ వచ్చేసి క్విజ్జెస్ అనేవి స్పీడ్ మ్యాథ్స్ క్విజ్జెస్ ఉంటాయి. స్పీడ్ మ్యాథ్ యాప్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఫోన్లో. సో మల్టిప్లికేషన్స్, స్క్వేర్స్ ఇలా క్యాలిక్యులేషన్స్ చేయడానికి మనం యాప్లో చేసుకోవచ్చు. స్పీడ్ మ్యాథ్స్ అనే యాప్ ఉంటుంది. సో ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే క్విజ్జెస్ అడ్డా 247 యాప్ కానీ మీకు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ఇన్ కేస్ ఉంటే అందులో డైలీ క్విజ్జెస్ 5 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో సింప్లిఫికేషన్స్ అవ్వచ్చు, మీరు టాపిక్ ప్రాక్టీస్ చేస్తున్న టాపిక్ క్వశ్చన్స్ అవ్వచ్చు, క్వశ్చన్స్ రిలేటెడ్ ఆ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అవ్వచ్చు, ఏవైనా రావచ్చు. ఇన్ కేస్ రాకపోతే కింద సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి, సో యూ హ్యావ్ టు అనలైజ్ హౌ కెన్ వీ గెట్ దిస్ ఆన్సర్ అండ్ వాట్ ఈస్ ద మెథడ్ ఫాలోడ్ ఇన్ దిస్ క్వశ్చన్. యూ కెన్ నోట్ ఇట్ కరెక్ట్లీ. ఓకే, క్విజెస్ అనేవి డైలీ 5 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి టాపిక్కి ఉంటుంది, ప్రతి సిలబస్కి ఉంటుంది. ఏంటంటే ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే రీజనింగ్ ఉంటుంది, అలాగే క్వాంటిక్ కూడా క్విజెస్ ఉంటాయి. సో ఇవి అటెంప్ట్ చేయాలి. మిగతా యాప్స్ కూడా ఉంటాయి, ప్రాక్టీస్ మాక్లో ఉంటాయి, ఆలివ్ బోర్డ్లో ఉంటాయి, టెక్స్ట్ బుక్లో ఉంటాయి, చాలా క్విజెస్ ఉంటాయి. లేదంటే ఫ్రీ పీడిఎఫ్స్ ఉంటాయి. అలాంటివైనా డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మీరు మెల్లమెల్లగా వెళ్తుంటే మీకు అర్థమవుతుంది. సో ఇవన్నీ అయితే ఎక్సెల్ అవ్వాలి. అలాగే ఈ యాప్స్ యూజ్ చేసుకొని కూడా మనం ప్రాక్టీస్ అనేది డైలీ ఒక 30 minutes అయినా ఈ టేబుల్స్కి, స్క్వేర్స్కి అనేవి మనం డెవోట్ చేయాలి. సో మెల్లమెల్లగా కన్సిస్టెన్సీగా 3 monthsలో
సిలబస్ కంప్లీట్ అయ్యేలాగా టాపిక్ వైజ్ వెళ్ళాలి. ఆ టాపిక్ అయిన వెంటనే ప్రాక్టీస్ చేయాలి దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి. సో ఇలా కానీ ఫాలో అవుతుంది, మెల్లగా అవుతుంది. ఎప్పుడైనా స్టార్టింగే వెంటనే రిజల్ట్స్ వచ్చేయాలంటే అవ్వదు. సో పేషెన్స్ అనేది ఉండాలి. మెల్లమెల్లగా లెర్నింగ్ స్టేజ్ అనేది స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉండాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ 3 months ఆర్ 4 months, ఈవెన్ 6 months అలా అయినా తీసుకొని, కానీ ఫుల్ కాన్సెప్ట్స్ బేసిక్స్ ఎంత బాగా చేస్తే మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఏదైనా చాలా ఈజీగా ఉంటుంది. సో ఫుల్ కాన్సన్ట్రేషన్, టైం టేకెన్ అయినా బేసిక్ ఫౌండేషన్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వినలేం కాబట్టి సిలబస్ అంతా వినేటప్పుడే లేట్ అయినా ఒక 1 time అర్థం కాకపోతే 2 times అయినా మీరు ఫాలో అప్ చేసుకొని సిలబస్ కంప్లీట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ, ఎక్కువ ప్రాక్టీస్ చేసే అక్కర్లేదు, క్విజ్జెస్ అటెంప్ట్ చేసుకొని డైలీ అలా ఒక 2-3 hours అలా స్పెండ్ చేస్తూ మినిమం 1 hour క్లాస్ ఆర్ half an hour ఫర్ ప్రాక్టీస్, 1.5 hour, it will be very simple for us. Okay, you can follow this method. You can score more than cut off marks. అలా చూస్తూ ఉంటే ఫాలో అవుతుంటే మీకే ఆ రిజల్ట్ అనేది, మీరే అనాలిసిస్ చేస్తుంటే ఆ రిజల్ట్ అనేది మీకు కనపడుతూ ఉంటుంది. ప్రాక్టీస్ చేసే కొద్ది టైం పడుతుంది. స్టార్టింగే ఎక్సెల్ అయిపోదామంటే అవ్వదు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ స్ట్రాటజీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో సోర్సెస్ అనేవి ఫాలో అవ్వండి, అలాగే రైట్ మెంటర్ని చూస్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రిపరేషన్. నేను డైలీ వీడియోస్ కూడా స్టడీ హార్డ్ ఛాలెంజెస్ అనేది కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. అలాగే మన ఛానల్లో టిప్స్ అండ్ ట్రిక్స్, అలాగే చాలా చాలా వీడియోస్ కూడా, స్ట్రాటజీస్, అలాగే సోర్సెస్ కూడా మీకు అవైలబుల్గా ఏముంటాయి. మీరు కావాలంటే ఇంకేవైనా వీడియోస్ కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.